రండి రండి. మీరు మెల్లగా అమ్మతోటి మెల్లగా పోండినా పోండి. మెల్లగా వెళ్ళండి అమ్మతోటి. నడవండి మెల్ల నడవండి నాన్న. నీలమ్మ నీలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ నీలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ నీలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ నీలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా. నీలమ్మ నీలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ నీలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ నీలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ నీలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా.
కట్టంది వియాలో ఊరులేలే అమ్మ వియాల వియాల కట్టంది వియాలో ఊరులేలే అమ్మ వియాల వియాల కట్టంది వియాలో ఊరులేలే అమ్మ వియాల వియాల కట్టంది వియాలో ఊరులేలే అమ్మ వియాల జగల్ల వాడంది వియాలో వాడలేలే 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 అమ్మ వియాల పదమసలు వీర వియాలో పర్వతాల మల్లు 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 వియాల పాటంత బావితో వియాలో పాడుకో సెల్లల 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 వియాల పదమసలు వీర వియాలో పర్వతాల మల్లు వియాల పదమసలు వీర వియాలో పర్వతాల మల్లు వియాల రాగమసలు వీర వియాలో రాజుకొండి రన్న వియాల రాగమసలు వీర వియాలో రాజుకొండి రన్న వియాల రగవెంత బంతి వియాలో వాడుకో సెల్లల 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 వియాల ఉల్లిపూ పేరేమి వియాలో మన ఊరి పేరేమి వియాల ఉల్లిపూ పేరేంది వియాలో మన ఊరి పేరేంది వియాల ఉల్లిపూ పేరేమి వియాలో మన ఊరి పేరేమి వియాల ఉల్లిపూ పేరేంది వియాలో మన ఊరి పేరేంది వియాల పువ్వుల్లి పువ్వు వియాలో ఊరి పీట్ల కూడా 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 వియాల మల్లెపూ పేరేమి వియాలో మండలం పేరేమి వియాల మల్లెపూ పేరేమి వియాలో మండలం పేరేమి వియాల మల్లెపూ పేరేమి వియాలో మండలం పేరేమి వియాల మల్లెపూ పేరేంది వియాలో మండలం పేరేంది వియాల పువ్వు మల్లె పువ్వు వియాలో మండలం గుర్రపూడి 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 వియాల జిల్లడ పువ్వు పేరేమి వియాలో మన జిల్ల పేరేమి 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 వియాల పువ్వు జిల్లడు పువ్వు వియాలో జిల్ల నల్లగొండ 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 వియాల తాడి పువ్వు పేరేమి వియాలో తాలూకా పేరేమి వియాల తాడి పువ్వు పేరేంది వియాలో తాలూకా పేరేంది వియాల తాడి పువ్వు పేరేమి వియాలో తాలూకా పేరేమి వియాల తాడి పువ్వు పేరేంది వియాలో తాలూకా పేరేంది వియాల పువ్వు తాటి పువ్వు వియాలో తాలూకా దేరకొండ 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 వియాల ఒరోరి గౌడ వియాలో వయ్యారి గౌడ 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 వియాల కలుల మైమలు వియాలో కలిపినవు 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 గౌడ వియాల ముజిముంత తోడు వియాల ముస్తాదు తోడు వియాల ముజిముంత తోడు వియాల ముస్తాదు తోడు వియాల ముజిముంత తోడు వియాల ముస్తాడు తోడు వియాల ముజిముంత తోడు వియాల ముస్తాదు తోడు వియాల కలుల మైమలు వియాల కలపలేదో ఎమ్మ 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 వియాల కళ్ళు ముంత తోడు వియాల కడమయ్య తోడు వియాల కళ్ళు ముంత తోడు వియాల
వియాలో కడమయ్య తోడు వియాలో కళ్ళు ముంత తోడు వియాలో కడమయ్య తోడు వియాలో కళ్ళు ముంత తోడు వియాలో కడమయ్య తోడు వియాలో కలులో మైమలు వియాలో కల్పలేదో ఎమ్మ 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 వియాలో ఒరోరి గౌడ వియాలో వయ్యారి గౌడ 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 వియాలో కలుల మైమలు వియాలో కల్పినవు 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 గౌడ వియాలో ముజుంత తోడు వియాలో ముస్తాదు తోడు వియాలో ముజుంత తోడు వియాలో ముస్తాదు తోడు వియాలో కల్ముంత తోడు వియాలో కడమయ్య 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 తోడు వియాలో కలుల మైమల వియాలో కల్పలేదో ఎమ్మ వియాలో కలుల మైమల వియాలో కల్పలేదో ఎమ్మ వియాలో నగుమారి సోడ వియాలో ఇగరాది మారి వియాలో ఇదంతా దీన్ని ఏమంటారండి ఇది? వియాలో ఇంతవరకేడు వియాలో నాటేస్తారా ఈ వీటిని నారుమల్లు అంటారా? ఈ నారుమల్లును ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి మా పిల్లలకు చెప్తారా? చెప్పండి, ఎలా తయారు చేస్తారు ఈ నారుమల్లను? వడ్లు తీసుకొస్తాం సార్. వడ్లు తీసుకొచ్చి నానబోస్తాం. నానబోసి మండే కడతాం. ఎక్కడ మండే కడతారు? దగ్గరనే నానబోసి ఇంటి దగ్గరే మండే కడతాం. మండే కట్టిన తర్వాత రోజు దానికి నీళ్లు పోస్తాం. నీళ్లు పోస్తే అది మండే వస్తుంది. 5వ రోజు ఇక్కడికి ఇట్లా తీసుకొచ్చి ఇట్లా నార్మల్ అంతకు ముందు వీటిని దున్నుతాం. దుక్కి వేస్తాం. నీళ్లు కట్టి ఇట్లా బురద దుక్కి వేసి ఉంచుతాం. ఈ తర్వాత ఈ మండే వచ్చిన తర్వాత ఈ మండిని మొత్తం ఇట్లా మల్లు కట్టి చిన్న చిన్నగా అలుకుతాం. నారు మల్లు అంటారు వీటిని. అలికిన తర్వాత ఇట్లా నారు ఇట్లా పైకి వస్తుంది. ఎన్ని రోజులకు పైకి వస్తుంది ఇట్లా అలికిన తర్వాత? వారం 10 రోజులకు కొద్దిగా కొద్దిగా ఇట్లా. ఇది 25 రోజుల నారు సార్. 25 రోజుల నారు ఇది? 25 రోజుల నారు. ఇంకొక 5 రోజులకి ఇది నాటేస్తాం సార్. నాటు నెల 25 రోజులు నెల వరకు నాటేస్తాం. ఇప్పుడు ఈ నారుమడి వచ్చింది కదా, ఈ నారుమడి వచ్చిన తర్వాత ఈ నారు ఎన్ని రోజుల తర్వాత తీసి నాటేస్తారు? 25 నెల రోజుల తర్వాత వేస్తాం సార్. వేస్తారు. వేసిన తర్వాత ఇప్పుడు మనకు పొలం అవుతుంది కదా, పొలం దుక్కి నీళ్లు కట్టి దుక్కి వేసుకొని ఉంచుకుంటాం. కూలోళ్ళను ఎకరాన 10 మంది పడతారు. నాటేస్తాం సార్. ఓకే, నాటేసిన తర్వాత అది ఆ వరి ఎన్ని రోజులకు పుట్టకొస్తుంది? పుట్టకు రావడానికి, అది వడ్ల గింజ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? సుమారు 3 నెలలకు పడుతుంది సార్. 3 నెలలు అంటే వరి మొత్తం అయిపోయే వరకు 3 నెలలు. పొట్టకు వచ్చేసరికి 3 నెలలు అవుతుంది. అది అయిపోయేసరికి 4 నెలలు పడుతుంది. పొట్టకు వచ్చిన తర్వాత నెల రోజుల దాకా మళ్ళీ నీళ్లు ఎప్పటికీ నీళ్లు వారించుకుంటూనే ఉండాలి సార్. ఎక్కువ నీరు ఉండాలి పొలంలో. ఎక్కువ నీరు ఉండాలి. ఓకే, మరి వేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత కలుపు తీయాలంటారు. అసలు కలుపు అంటే ఏంటిది? ఏం తీస్తారు? ఇదే వరి మొక్కను తీస్తారా లేకుంటే ఏం తీస్తారు? వరి నాటేసిన తర్వాత సార్ ఒక నెల 25 రోజులు నెల మధ్యలో ఈ మధ్యలో గడ్డి మొలకలు ఉంటాయి సార్. గడ్డిని తొలగించుతాం. వాటిని కలుపు మొక్కలు అంటారా? ఓ, వాటిని అనుకుంటారా? మా పిల్లలు ఏమనుకుంటే ఆ వరి మొక్కని ఉపయుక్తంగా కావచ్చు అనుకుంటున్నారు. కూలి వాళ్ళని పెట్టి ఆ గడ్డి మొత్తం తీసేసిన తర్వాత పిండి చల్లుతాం సార్. ఇప్పుడు వీటికి వరికి కొన్ని మందు వేస్తుంటారు కదా మధ్యలో. అసలు మందు ఎందుకు వేస్తారు వాటికి? కుదుళ్ళ రోగం అని వస్తుంది సార్. ఏరుకుళ్ళ రోగం అని, దానికి అగ్గి తెగుళ్ళు అని వస్తుంది సార్. వాటికి వేస్తాం సార్. అంటే రోగాలు పోవడానికే మందు వేస్తారా లేకుంటే వరి ఏపుగా పెరగడానికి కూడా యూరియా చల్లుతాం. వాటికి పిలకలు రావడానికి మందు ఉంటది సార్. పిలకలు పుట్టి అది మంచిగా ఏపుగా పెరుగుతుంది సార్. అది రావడానికి కూడా మందులు ఉంటాయి సార్. అవి కొడతాం సార్. ఓకే, అంటే ఆ రోగం అనేది ఒకవేళ వాటికి రోగం వస్తుంది కదా, ఆ రోగ నిర్ధారణ మీరే చేస్తారా లేకుంటే ఎవరైనా వ్యవసాయ శాస్త్రవేత్తలకి ఇట్లా చెప్తారా? వ్యవసాయ శాస్త్రవేత్తలు అది
ఆ. దాన్ని బట్టి కొడతాం మందు. మందు కొడతారా? తర్వాత అది పొట్టకు వచ్చిన తర్వాత మీరు ఆ వరిని ఈ మధ్యకాలంలో పొలం మీరు కూలీలతోటి కోపిస్తున్నారా, మిషన్లతోటి కోపిస్తున్నారా? ఇక కూలీల్లో కొడతా అంటే డబ్బులు ఎక్కువ అవుతాయి సార్, ఆ, మిషన్లతోటే కోయిస్తాను. మిషన్లతోటి కోపిస్తానులా. ఇప్పుడు ఒక ఎకరానికి ఎన్ని బస్తాల వడ్లు పండించగలుగుతారు మీరు? ఎకరానికి 50 బస్తాలు సార్. ఎకరానికి 50 బస్తాలు పండిస్తారా? ఆ. సరే, ఇప్పుడు మరి పెట్టుబడి లాభము అనేటువంటిది వస్తుందా వరి పంట పండిస్తే? వరి పంట మంచిగా వస్తే ఉంటది సార్ లాభం. ఆ. దానికి తగ్గట్టు రేటు ఉండాలి సార్, ఆ. రేటు ఉంటే వస్తుంది. మరి ఆ రేట్ ఎవరు పెట్టాలి? రేటు గవర్నమెంట్ పెట్టాలి సార్. గవర్నమెంట్ పెట్టాలి. మరి గవర్నమెంట్ మీకు అనుకూలంగా రేటు ఇస్తుందా, వడ్లకు ఇస్తుందా? ఇప్పుడు ఈ సంవత్సరం అయితే కొంచెం పెంచిల్లు సార్. ఆ, ఈ సంవత్సరం వడ్లయితే పంట బాగానే ఉన్నది. బాగానే ఉంది. లాభం ఉంటది. ఎక్కువగా మీరు సన్నాలు పంట పండిస్తారా, దొడ్డు వడ్లు పండిస్తారా? సన్నాలే సార్. సన్నాల పండిస్తారా? సన్నాల పంటకు లాభం బాగుంటుందా? సన్నాల పంట అంటే దొడ్డు వడ్లు ఏమో ఎక్కువ పండుతాయి, సన్న పంట ఏమో తక్కువ వస్తుంది దిగుబడి. ఆ. ఇక దాన్ని బట్టి పండిస్తాం. థ్యాంక్ యూ అండి, మా పిల్లలకు వరి పంట గురించి వివరంగా చెప్పినందుకు. మేము నో బ్యాగ్ డే సందర్భంగా మా విద్యార్థుల్ని ఫీల్డ్ ట్రిప్కు తీసుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగా మరి వరి పంటని ఏ విధంగా పండిస్తారని మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఎర్రటి ఎండకు పని చేసే కూలీల చెమటల్లో దినదిన గండపు బతుకులే ఇక బందైపోవాలు. కాలికి గజ్జను గట్టి గొంతెత్తె కళాకారులలో పార్లమెంటుకు పంపే పాటల బాణిని గట్టాలు.